మేడం మొత్తానికి 2026 సంవత్సరంలోకి వచ్చేసాం. ఈ జనవరి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? ఓకే. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకోవాలి. సో, గోచార రీత్యానే మనం ఎప్పుడు రాశి ఫలితాలనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి. 12 రాశులు తిరుగుతాయి. 9 ప్లానెట్స్ మనకు తెలుసు. సో, కొంతవరకు ఏంటంటే కొన్ని రాశుల వారికి బావుంటుంది. కొన్ని రాశుల వారికి అంత బావుండదు. సో, జనరల్‌గా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం నేను ఎప్పుడైనా మాట్లాడేది స్టార్టింగ్ ఏమో శని భగవాన్‌తో మొదలెడతాను. శని ప్రస్తుతం ఏంటంటే మీన రాశిలో ఉన్నారనమాట. సో, ఆయన ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ నెక్స్ట్ మనకి గురు మహారాజేమో మనకేమో ప్రస్తుతం జెమిని అంటే ఏంటి మిథునంలో ఉన్నారు. అలా రిట్రోగ్రేషన్‌లో ఉన్నారనమాట. ఈ నెలంతా ఇక్కడే ఉంటారు. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అంటే కనుక సూర్య భగవానుడు సంక్రమణ జరగబోతోంది. అది జనవరి 14కి ఇక్కడ మకరానికి. సో, మకర సంక్రాంతి అనేది మనకి స్టార్ట్. అంటే సంక్రాంతి నుంచి మనకి స్టార్ట్ అయినప్పుడు ఉత్తరాయణం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు దీని తర్వాత మనకి ముహూర్తాలు ఉంటే మనకి తెలుసు. జనవరి ఎండ్ నుంచి ఫిబ్రవరి మనకి ఏప్రిల్ అంతవరకు మంచి ముహూర్తాలు ఉంటాయి. చాలా పెళ్ళిళ్ళు అవుతాయి. మంచి జరుగుతుంది. చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా మనం మాట్లాడవలసింది మార్స్ అంటే కుజుడేమో ప్రస్తుతం మనకి ధనుర్లో ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం కూటమి జరుగుతోంది అని చెప్పేసి ధనుర్లో. సో, ఆయన ఏంటంటే మనకి 16th జనవరికి ఏంటంటే మకరానికి మూవ్ అవుతున్నారనమాట. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శుక్రుడు కూడా మనకి ఏంటంటే మనకి ధనుస్సులో ఉన్నారు. ధనుస్ నుంచి మనకి మకరానికి 13th జనవరి వెళ్తున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి బుద్ధి జ్ఞానం ఇచ్చేది మనకి బుధుడు. సో, బుధుడు కూడా ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఆయన ధనుస్సులో ఉన్నారు. మెర్కురీ ఏంటంటే 17th జనవరికి ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళీ ఏంటంటే మొత్తం కూటమి మనకి ఇక్కడ మకరంలో జరగబోతోంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువులు. రాహు ఏంటంటే ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. సో, ఈ రెండు కూడా ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నాయి అనమాట. సో, ఇదన్నమాట గ్రహచారం. మనం దీన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే జనరల్గా మనం ఈ నెల ఏం చేయాలి అంటే కనుక సూర్య భగవాన్ని రోజు అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఏంటంటే కాసేపు ఎండలో వెళ్ళి స్పెండ్ చేయడం కానీ చాలా మంచిది. అన్ని రాసుల వారు జనరల్గా మనం చెప్పిన హెల్త్కి మంచిది. అలాగే అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా ఒంటికి కూడా మంచిది. అర్ఘ్యం ఇస్తాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు కూడా తాగుతారు. సో, అది ఇచ్చినప్పుడు కూడా చాలా మంచిది అనమాట. సో, ఇది ఫస్ట్ సూర్య భగవానికి కంటిన్యూస్గా పూజ చేయొచ్చు. అలాగే నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, నవగ్రహ పూజలు చేయడం కానీ చాలా మంచిది. మనకి తెలుసు సూర్య భగవానుడు జనరల్గా మనం ఎప్పుడు చెప్పేది సోలార్ సిస్టమ్కి మనం కింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే అధిపతి కింద నేను చెప్తాను. అన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం, మనకి తెలిసిందే. సో, సూర్యుడిని కొలవడం అనేది ఈ నెల అంతా చాలా చాలా మంచిదన్నమాట. ఎవరైనా దేవి పూజలు చేస్తే తప్పక దేవి పూజలు చేయండి. చాలా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఏకముఖి రుద్రాక్ష వాళ్ళు తీసుకుని ధరించడం అనేది చాలా మంచిది ఈ నెలలో ఎస్పెషలీ. అలాగే మనకి తెలుసు జనవరి కూడా ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. సో, ఏకముఖి ధరించడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ఎవరైనా నేను ఇందాక చెప్పినట్టు దేవి పూజలు చేస్తున్న వాళ్ళైతే తప్పక ఏ దేవి పూజలు చేస్తున్నా కూడా ఆపద్దు, కంటిన్యూ చేయండి. సో, ఇవి జనరల్ రెమెడీస్. ఒక్కొక్క రాశి వారిగా మనం రెమెడీస్ అనేవి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో, ఎవరెవరికి ఏల్నాటి శని ఉందో ఇప్పుడు చూద్దాము. ఏల్నాటి శని ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి మేషానికి, అలాగే మీనానికి, అలాగే కుంభానికి. సో, కుంభానికి ఏంటంటే లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి సెకండ్ ఘట్టం ఇంకా ఏంటంటే ఇంకా 5 ఏళ్ళ లోపల ఉందన్నమాట. సో, మేషానికి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక ఇంకా 6-7 years ఆల్మోస్ట్ 7 years వరకు ఉంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే జూపిటర్ గురు రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో, కొంతవరకు కొన్ని రాశుల వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఏ రాశి వాళ్ళకి బాగుంది అనేది చూద్దాం. ఎప్పుడులాగే మనం చెప్పవలసిన వృషభ రాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మనం చూసామంటే కర్కాటక రాశి వాళ్ళకి, అదొకటి కాకుండా మనం చూసామంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి, అలాగే ధనుర్ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇక్కడ మనకి కుంభరాశి కూడా యాడ్ చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కొంతవరకు వీళ్ళకి కూడా ప్లస్ పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏలినాటి శని కూడా ఉంది.
సో ఇవన్నీ కాకుండా కొన్ని ప్లస్ పాయింట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది గ్రహచారం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, ఈ జనవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పాలి, కానీ ఏదైనా ఖర్చుతో కూడిన పని. బలంగా 12th లో ఏమో మనకి జూపిటర్ కూర్చుని ఉన్నారు. సో తప్పక చాలా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తాయి. ఎస్పెషలీ మెడికల్ ఇష్యూస్ రావడం కానీ, చిన్న చిన్న ఇష్యూస్ రావడం కానీ ఇంట్లో, దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ మనకు కనిపిస్తుంది. అదొకటి కాకుండా వీళ్ళకి 2nd హౌస్లో కేతు ఉన్నారు. సో తప్పక ఖర్చులు అనేది వీళ్ళకి కనిపిస్తోంది బాగా. అంటే ఏంటి, ఎక్కువ శుభ ఖర్చులే ఉంటాయి. అంటే ఏంటి, మనకు కావాల్సింది కొనుక్కోవడం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తోంది. అదొకటి కాకుండా వీళ్ళకి 2nd half ఆఫ్ దిస్ మంత్ 2nd లార్డ్ అంటే మనకి సన్ ఏంటంటే మకరానికి వస్తున్నారు 7th హౌస్కి. సో పార్ట్నర్కి చాలా బాగుంటుంది, అటు లైఫ్ పార్ట్నర్కి, అటు ఏంటంటే బిజినెస్ పార్ట్నర్కి బాగుంటుంది. తప్పక బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ మనకి 2nd half ఆఫ్ దిస్ మంత్ మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా శుక్రుడు మూవ్ అవుతున్నారు, అలాగే మార్స్ మూవ్ అవుతున్నారు. సో మార్స్ మూమెంట్ అంటే ఏంటంటే మనకి చాలా మంచి మూమెంట్, అండ్ ఆల్సో ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తారనమాట. సో తప్పక అండ్ బెస్ట్ బెనిఫిట్ ఫర్ దిస్ రాశి అని చెప్తే మనం కుజుడిని చెప్తూ ఉంటాం. సో అటు దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూలం. మనం మాట్లాడేది ఇన్ కంపారిజన్, ఓకే, ఈ మంత్ అంత బాగుంటుందని చెప్పట్ల. సో అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది. హెల్త్ కూడా కొంతవరకు కుదుట పడుతుంది. ఖర్చులు కూడా శుభ ఖర్చులు అవుతాయి, ఎక్కువ దుబ్రా ఖర్చులు ఉండవు. ఏదైనా మంచిగా జరుగుతుంది. సో తప్పక ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి కొంతవరకు బాగానే ఉందని చెప్పాలి. అదొకటి కాకుండా ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా చెప్పవలసింది ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్లో ఉన్నవాళ్ళు, అలాగే ఏంటంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లో పెట్టడం కానీ, లేకపోతే ఇంకా బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ స్పిరిచువాలిటీ తప్పక వీళ్ళకి డెవలప్ అయి ఉంటుంది. ధార్మిక క్షేత్రాలు కానీ, క్షేత్రాలు కానీ సందర్శించే ఒక యోగం మనకి ఈ నెలలో మనకి కనిపిస్తుంది. తప్పక గుళ్ళు గోపురాలు తిరిగే ఒక యోగం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. సో ఏదైనప్పటికీ కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వీళ్ళకి హెల్త్ దగ్గర జాగ్రత్త తీసుకోవాలి. అంటే హెల్త్ దగ్గర ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ 2nd half ఆఫ్ దిస్ మంత్ కర్కాటక రాసే వాళ్ళకి చాలా బాగుంటుంది, రాబడి ఎక్కువ వస్తుంది. అలాగే ముందుకెళ్ళేది వాళ్ళ కెరియర్ పాత్లో కానీ, వాళ్ళు చేసే పనిలో కానీ ముందుకెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకటి కాకుండా లైఫ్ పార్ట్నర్తో సన్నిహితంగా ఉండడం కానీ, అలాగే బిజినెస్ పార్ట్నర్తో కూడా కొంతవరకు అండర్స్టాండింగ్ వచ్చి ముందుకెళ్ళి అంటే ఎక్కువ సంపాదనకి మనకి దారి చూపించే ఒక మంత్ కింద మనం కర్కాటక రాశి వాళ్ళకి తప్పక తీసుకోవచ్చు. వీళ్ళు ఏ పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే ఇంటికి ఒక ముత్తైదును పిలిచి, ఎవ్రీ మండే ముత్తైదును పిలిచి వాయనం ఇవ్వడం మంచిది. కొంత పెరుగానం పెట్టడం కూడా మంచిదే అన్నమాట. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే శివాలయం దర్శించుకోవడం, శివుడికి పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే రాహుకేతువులు పూజ చేయడం. అంటే రాహుకేతువులకి పూజ చేస్తారు, నక్షత్ర పూజ కూడా చేస్తారు. అది చేసుకోవడం కూడా చాలా మంచిది. నేను చేయలేను అన్నవాళ్ళు ఏంటంటే తప్పక సోమవారం గుడికి వెళ్ళి, ఎలాగో గుడికి వెళ్ళమంటున్నాను కనుక శివాలయం దర్శించుకోండి అని చెప్తున్నాను కనుక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా చాలా మంచిది. అటు 9 సార్లు చేయొచ్చు, 108 సార్లు చేయొచ్చు. ఏదైనప్పటికీ జాతక రీత్యా చెప్పడం అనేది మనం జరుగుతుందన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక ద్విముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా మంచిది. అలాగే సప్తముఖి రుద్రాక్ష కూడా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అది ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏదైనా సరే జాతక రీత్యా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాల్సి వస్తుంది కనుక తప్పక చూస్తే కనుక ఎవరికి కెరియర్లో అడ్వాన్స్మెంట్ కావాలి, కొంతమందికి ఫైనాన్షియల్గా కావాలి, కొంతమందికి పిల్లలు కావాలి, కొంతమందికి కుటుంబం బాగుండాలి, కొంతమందికి హెల్త్ రీత్యా ఇవన్నీ ఉంటాయి కనుక జాతక రీత్యా ఇవ్వడం అనేది మనకి జరుగుతుందన్నమాట. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎవ్రీ మండే రెడ్ వేసుకోవడం చాలా మంచిది. అండ్ మార్స్ కలర్ అది. అలాగే మనకి ఏంటంటే ఉత్సాహం కూడా వస్తుంది. రెడ్ అంటే ఏంటంటే కొంచెం ఎనర్జీ మనకి ఫాస్ట్గా అంటే పుష్ అనేది వస్తుంది కనుక రెడ్ వేసుకోవడం, దాంతోపాటు గోల్డ్ వేసుకోవడం చాలా మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.